మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద అంచనాలను మించి దూసుకుపోతుంది. విడుదలై 2 వారాలు పూర్తయిన వసూల్లో ఎలాంటి తగ్గుదల లేకపోవడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కుటుంబ ప్రేక్షకులతో పాటు మాస్ ఆడియన్స్ కూడా థియేటర్లకు భారీగా రావడంతో వర్కింగ్ డేస్లోనూ కలెక్షన్స్ స్టడీగా కొనసాగుతున్నాయి. కేవలం 6 రోజుల్లో బ్రేక్ ఈవెన్ చేరుకోవడం సినిమాకు ప్రత్యేకంగా నిలబెట్టింది. ఈ నేపథ్యంలో 17వ రోజున చిరంజీవి మూవీకి ఎన్ని కోట్లు వచ్చాయో ఒక్కసారి చూద్దాం. దర్శకుడు అనిల్ రావుపూడి మాస్ ఎలిమెంట్స్తో పాటు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బ్యాలెన్స్ చేయడం సినిమాకు ప్లస్ అయింది. చిరంజీవి వింటేజ్ కామెడీ టైమింగ్, పవర్ఫుల్ డైలాగ్స్, ఎనర్జెటిక్ డ్యాన్సులు హైలైట్గా నిలిచాయి. హీరోయిన్గా నయనతార నటించగా గెస్ట్ అపీరెన్స్లో వెంకటేష్ కనిపించడం సినిమాపై ఆసక్తి మరింత పెంచింది. ట్రేడ్ సమాచారం ప్రకారం సుమారు 250 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన ఈ సినిమా భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో థియేటికల్ హక్కులు సుమారు 105 కోట్లకు క్లోజ్ కాగా వరల్డ్ వైజ్గా ప్రీ రిలీజ్ బిజినెస్ 140 నుండి 150 కోట్ల మధ్య జరిగినట్లు అంచనా. స్ట్రాంగ్ ఓపెనింగ్స్తోనే తొలి వారంలోనే లాభాల బాట పట్టిన చిత్రం మెగాస్టార్ కెరియర్లోనే తొలి 200 కోట్ల గ్రాసర్గా నిలిచిందనే టాక్ సినీ వర్గాల్లో వినిపిస్తుంది. మన శంకర వరప్రసాద్ గారు సినిమా తొలి షో నుంచే బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రీమియర్స్ ద్వారానే 9.35 కోట్ల నెట్ వసూలు చేసిన ఈ మూవీ మొదటి రోజే 32.25 కోట్ల నెట్ కలెక్షన్స్తో అద్భుతమైన ఓపెనింగ్ సాధించింది. రెండవ రోజు 18.75 కోట్లు, మూడవ రోజు 19.5 కోట్లు రాబట్టడంతో తొలి వీకెండ్ మొత్తం గట్టి పట్టు కొనసాగింది. సంక్రాంతి సెలవుల ప్రభావంతో థియేటర్లు హౌస్ఫుల్ బోర్డులతో నిండిపోయి సినిమా ప్రారంభ దశలోనే భారీ మూమెంటం సంపాదించింది. మొదటి వారం మొత్తం సినిమా సూపర్ స్టడీగా కొనసాగింది. 4వ రోజు 22 కోట్లు, 5వ రోజు 19.5 కోట్లు, 6వ రోజు 18.9 కోట్లు, 7వ రోజు 17.65 కోట్లు వసూలు చేసి తొలి వారం ముగిసేసరికి సినిమా పూర్తిగా సక్సెస్ రేంజ్లో వెళ్ళిపోయిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ముఖ్యంగా తొలి వారం వసూలే దాదాపు బ్రేక్ ఈవెన్ కు దగ్గరగా తీసుకెళ్లడం సినిమాకు పెద్ద ప్లస్గా మారింది. ఫ్యామిలీ ఆడియన్స్తో పాటు మాస్ ప్రేక్షకులు కూడా పెద్ద సంఖ్యలో థియేటర్లకు రావడం ఈ స్టెబిలిటీకి ప్రధాన కారణంగా మారింది. రెండో వారం ప్రారంభంలో సహజంగా కొంత స్లో అయినప్పటికీ సినిమా పూర్తిగా డ్రాప్ కాలేదు. 8వ రోజు 8 కోట్లు, 9వ రోజు 5.75 కోట్లు, 10వ రోజు 4.2 కోట్లు, 11వ రోజు 3.3 కోట్లు, 12వ రోజు 2.5 కోట్లు వసూలు చేసింది. వీక్ డేస్లో కూడా ఈ స్థాయి నెంబర్లు నమోదు కావడం ఈ సినిమాకున్న ఫ్యామిలీ స్ట్రెంత్ను స్పష్టంగా చూపించింది. వీకెండ్ రాగానే మళ్ళీ ఊపి పెరిగి 13వ రోజు 4.25 కోట్లు, 14వ రోజు 6.2 కోట్ల నెట్ కలెక్షన్స్ నమోదయ్యాయి. అంతేకాదు వీకెండ్ అనంతరం కూడా 15వ రోజు 5.09 కోట్లు, 16వ రోజు 2 కోట్ల నెట్ వసూలు సాధించడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. మొత్తం కలెక్షన్ల పరంగా చూస్తే సినిమా ఇప్పటికే భారీ మైలురాయిని చేరుకుంది. తాజా ట్రేడ్ రిపోర్ట్ల ప్రకారం 16 రోజుల్లో సినిమా వరల్డ్ వైజ్గా 278.5 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇందులో ఇండియా నెట్ కలెక్షన్స్ 199.34 కోట్లు ఉండగా ఇండియా గ్రాస్ రూపాయలు 236.35 కోట్లకు చేరింది. ఓవర్సీస్ మార్కెట్లో కూడా మెగాస్టార్ క్రేజ్ మరోసారి రుజువైంది. యూఏతో పాటు ఇతర దేశాల నుంచి ఇప్పటి వరకు 42.15 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ప్రాంతాల వారీగా చూస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి మాత్రమే 207.95 కోట్ల గ్రాస్ రావడం తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి మార్కెట్ ఎంత బలంగా ఉందో చూపిస్తుంది. కర్ణాటక మార్కెట్లో 21.23 కోట్ల గ్రాస్ రాగా తమిళనాడు నుంచి 2.9 కోట్లు, కేరళ ఇతర ప్రాంతాల నుంచి 4.10 కోట్ల గ్రాస్ వసూలైంది. ఈ లెక్కలన్నింటినీ కలిపితే ఇండియా గ్రాస్ కలెక్షన్స్ 236.25 కోట్లకు చేరగా ఓవర్సీస్ కలిపి వరల్డ్ వైజ్గా గ్రాస్ 278.5 కోట్లుగా నమోదైంది. ఇక ట్రేడ్ అంచనా ప్రకారం 17వ రోజు నుంచి వసూళ్లు కొంత తగ్గే అవకాశం ఉంది. ఆ రోజు నెట్ కలెక్షన్స్ 2.5 నుంచి 3 కోట్ల మధ్యలో ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా మేకర్స్ మాత్రం సినిమా కేవలం 15 రోజుల్లోనే వరల్డ్ వైజ్గా 358 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఆల్ టైమ్ రీజనల్ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్గా నిలిచిందని ప్రకటించడం మరో చర్చకు దారితీసింది. మొత్తంగా చూస్తే మన శంకర వరప్రసాద్ గారు చిరంజీవి కెరియర్లో మరో మైలురాయిగా నిలడమే కాకుండా 2026 బాక్సాఫీస్ శాసించే చిత్రంగా రాబోతుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మరి మీరు కూడా మన శంకర వరప్రసాద్ గారు మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే టోటల్ రన్ టైంలో ఈ మూవీ ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నా కూడా కామెంట్ చేయండి.